దాంట్లో వాస్తవం లేదు. వాస్తవంగా ఇవి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశం. ఈడీ సమన్లు ఇచ్చినా, సిబిఐ ఎంక్వైరీ చేసినా అది ఒక అవి స్వయంగా వ్యవహారం చేసేటటువంటి సంస్థలు. సో ఆ సంస్థల ద్వారా జరుగుతున్నటువంటి ఎంక్వైరీస్ అవి జరుగుతూ వాళ్ళు తదుపరిగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే, సో కవితను మాత్రం ఎందుకు స్పేర్ చేశారు లిక్కర్ స్కామ్ విషయంలో? పైగా మీరే ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. తిహార్ జైల్లో బ్యారక్ కడుతున్నాం, అది కడుతున్నాం. అది ఏదో ప్రతిపక్ష పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కాబట్టి ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయటికి తెద్దామనేటటువంటి ఆలోచనలో వాళ్ళు చేసిన దాన్ని అంటే దానిపైన పెద్ద ఎత్తున స్పందించడము, దాన్ని ఆ నేరేటివ్నే ఉపయోగించుకొని దాన్నే వ్యతిరేకంగా కవితను చేయలేదు కాబట్టి ఏదో సంబంధం ఉంది, కవితను చేయలేదు కాబట్టి ఏదో సంబంధం ఉంది అంటే. బట్ భారతీయ జనతా పార్టీకి దాంట్లో ఎలాంటి సంబంధం లేదు. ఈడీ, సిబిఐ ఆ ఎంక్వైరీస్ వాళ్ళ యొక్క సంస్థల ద్వారా ఏదైతే ఎంక్వైరీస్ జరుగుతాయో దాంట్లో భాగంగా అది ఎప్పుడు చేయాలి, ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క సంస్థలు కానీ స్కామ్ బయట పెట్టింది బీజేపీ చర్యలు తీసుకుంటాయి. బీజేపీకి సంబంధించిన ప్రవేశ్ వర్మ ఫస్ట్ టైం కవిత పేరు మెన్షన్ చేశారు దీనిలో ఇన్వాల్వ్ ఉందని చెప్పి. న్యాచురల్గా ఆమె కూడా ఒక రాజకీయ నాయకురాలు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి గారి డాటర్ కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు దాన్ని మామూలుగా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళము తను తప్పకుండా మాట్లాడతాం కదా. ఒక రాజకీయ పార్టీ చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి డాటర్ దాంట్లో పేరు ఎక్కడో ఇన్వాల్వ్ అయిందని తెలిసినప్పుడు దాంట్లో మాట్లాడడంలో తప్పులేదు. కానీ దాన్ని అదే ఆసరాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున అపవాదు క్రియేట్ చేసినటువంటి ప్రయత్నం చేసి అది దాని మీద చర్యలు ఎప్పుడు ఉండాలనో, దాని ఎంక్వైరీలలో జరుగుతున్నటువంటి తదుపరి చర్యలు ఎప్పుడు చర్యలు ఉండాలనో అప్పుడు ఆ చర్యల ప్రకారం ఉండాల్సిన సమయంలో చర్యలు తీసుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి లోపల వేయాలంటే దాన్ని అది భారతీయ జనతా పార్టీ వేసినటువంటి మాట కరెక్ట్ కాదు. అంటే ఎట్లాగో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదని భావించి బీజేపీ హైకమాండ్ హాట్ లైన్లో కేసీఆర్, అమిత్ షా, మోడీ మాట్లాడుకొని ఈ విధంగా చేశారు. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా రావద్దన్న ఉద్దేశంతో ఇక్కడ కార్యకర్తల్ని, ఇక్కడ నేతల్ని బలిపశువులు చేశారు అన్నదానికి మీరిచ్చే జవాబు? ఇవంతా పచ్చి అబద్ధాలు. ఇవి జస్ట్ పొలిటికల్గా అంటే భారతీయ జనతా పార్టీని అంటే ఏమంటారు మరక వేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో వాస్తవాలు లేవు. ఏ రాజకీయ పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఇష్టం లేదు అదని అనుకున్నప్పుడు ఇంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ పైన ఫోకస్ చేసి పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో వాస్తవం లేదు. కేవలం ఒక అపవాదుని తీసుకొచ్చి దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని, కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలని కొన్ని సంస్థలు, కొన్ని వ్యవస్థ పనిచేసింది తెలంగాణ. దాంట్లో 100% దాంట్లో వాస్తవాలు మనకు అందరికి తెలుసు. ఇవాళ